హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనమైతే భారతదేశంలో అత్యంత ధనవంతులైన టాప్ 10 నటుల యొక్క రియల్ నెట్ వర్త్ గురించైతే తెలుసుకుందాం. మొదటగా 'షారుఖ్ ఖాన్' గురించైతే తెలుసుకుందాం. 'షారుఖ్ ఖాన్' ఆస్తి విలువ వచ్చేసి 10,800,00,00,000 నుండి 12,900,00,00,000 వరకైతే ఉంటుంది. అతను ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే రిచెస్ట్ యాక్టర్‌లో ఒకరు. ఆదాయం వచ్చేసి రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి వస్తుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీమ్ అతనిదే. తర్వాత ముంబై, లండన్, దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ చేస్తారు. తర్వాత మనమైతే అక్కినేని నాగార్జున గురించైతే తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున ఆస్తి విలువ వచ్చేసి 4,500,00,00,000 నుండి 5,000,00,00,000 వరకైతే ఉంటుంది. అతను టాలీవుడ్‌లోనే స్ట్రాంగెస్ట్ బిజినెస్ యాక్టర్. ఆదాయం వచ్చేసి అన్నపూర్ణ స్టూడియో నుండి వస్తుంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఫిల్మ్ ప్రొడక్షన్ చేస్తారు. ఇంకా డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు. తర్వాత 'సల్మాన్ ఖాన్' గురించైతే తెలుసుకుందాం. 'సల్మాన్ ఖాన్' ఆస్తి విలువ వచ్చేసి 2,900,00,00,000 నుండి 3,225,00,00,000 వరకైతే ఉంటుంది. అతనికి ఆదాయం వచ్చేసి 'బిగ్ బాస్' హోస్టింగ్ చేస్తారు. 50,00,00,000 నుండి 100,00,00,000 వరకి పర్ సీజన్‌కి వస్తుంది. తర్వాత మూవీస్ కూడా చేస్తాడు. ఇంకా బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తాడు. తర్వాత 'హృతిక్ రోషన్' గురించైతే తెలుసుకుందాం. 'హృతిక్ రోషన్' ఆస్తి విలువ వచ్చేసి 3,000,00,00,000 నుండి 3,100,00,00,000 వరకైతే ఉంటుంది. ఆదాయం వచ్చేసి హెచ్ఆర్ఎక్స్ ఫిట్‌నెస్ బ్రాండ్ మేజర్ ఇన్‌కమ్ సోర్స్, హై బడ్జెట్ ఫిల్మ్స్ కూడా చేస్తాడు. తర్వాత మనమైతే 'అక్షయ్ కుమార్' గురించైతే తెలుసుకుందాం. 'అక్షయ్ కుమార్' ఆస్తి విలువ వచ్చేసి 2,200,00,00,000 నుండి 2,500,00,000 వరకైతే ఉంటుంది. ఆదాయం వచ్చేసి ఇయర్‌లీ 4-6 ఫిల్మ్స్ అయితే చేస్తారు. ఇంకా బ్రాండ్ డీల్స్ చేస్తారు. ప్రొడక్షన్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేస్తారు. తర్వాత 'అమీర్ ఖాన్' గురించైతే తెలుసుకుందాం. 'అమీర్ ఖాన్' ఆస్తి విలువ వచ్చేసి 1,800,00,00,000 నుండి 3,000,00,000 వరకైతే ఉంటుంది. అతనికి ఆదాయం వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ మూవీస్ అయితే చేస్తారు. సెలెక్టెడ్ మూవీసే చేస్తారు. కానీ రిటర్న్స్ అయితే హైలో వస్తాయి. తర్వాతైతే మనమైతే టాలీవుడ్ స్టార్ 'చిరంజీవి' గురించైతే తెలుసుకుందాం. 'చిరంజీవి' ఆస్తి విలువ వచ్చేసి 1,700,00,00,000 నుండి 3,000,00,000 వరకైతే ఉంటుంది. అతనికి ఆదాయం వచ్చేసి ఫిలిమ్స్ నుండి వస్తుంది. రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఇంకా బ్రాండ్ వాల్యూస్ ప్రమోట్ చేస్తాడు. తర్వాత 'అమితాబ్ బచ్చన్' గురించైతే తెలుసుకుందాం. 'అమితాబ్ బచ్చన్' ఆస్తి విలువ వచ్చేసి 1,600,00,00,000 నుండి 2,000,00,000 వరకైతే ఉంటుంది. అతనికి ఆదాయం వచ్చేసి కేబీసీ నుండి వస్తుంది. ఇంకా ఫిలిమ్స్ చేస్తాడు. యాడ్స్ చేస్తాడు. ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేస్తాడు. తర్వాత మనమైతే 'వెంకటేష్ దగ్గుబాటి' గురించైతే తెలుసుకుందాం. అతని ఆస్తి విలువ వచ్చేసి 1,500,00,000 నుండి 1,700,00,000 వరకైతే ఉంటుంది. అతనికి ఆదాయం వచ్చేసి మూవీస్ నుండి వస్తుంది. ఫ్యామిలీ బిజినెస్ ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్ కూడా చేస్తాడు. తర్వాత మనమైతే 'రామ్ చరణ్' గురించైతే తెలుసుకుందాం. 'రామ్ చరణ్' ఆస్తి విలువ వచ్చేసి 1,500,00,000 నుండి 1,800,00,000 వరకైతే ఉంటుంది. అతనికి ఆదాయం అయితే ఫిలిమ్స్ నుండి వస్తుంది. ప్రొడక్షన్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేస్తాడు. ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళు వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోకైతే లైక్ చేయండి. లైక్ చేసి వీడియో ఏ విధంగా అనిపించిందో వీడియోకైతే కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మోటివేషన్‌గా అనిపిస్తది. ఇంకా మంచి మంచి వీడియోలైతే మీ దగ్గరికి తీసుకొని రావాలనిపిస్తది. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.